వైసీపీ పార్టీని చూస్తూ ఉంటే సిగ్గేస్తుంది అంటూ జనాలు కూడా నివ్వెరపోతూ ఉన్నారు. రష్మి గౌతమ్ గురించి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా ఒకే తావి మీద నడుస్తూ ఉన్నారు. రష్మి గౌతమ్ గారు పెట్టినటువంటి ఒక్క పోస్టుకి ఇప్పుడు లకారాలతోని అకారాలతోని అమ్మ గురించి చివరికి మనకు పుట్టుకైచ్చేటటువంటి ఒక స్థానం గురించి కూడా ఎంతో డిస్గస్టింగ్గా, ఎంతో బ్యాడ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇంత క్రూయల్గా ఏ విధంగా బిహేవ్ చేయగలుగుతున్నారు అంటే జనాలు అంటూ ఉన్నారు, అసలు ఇదంతా కూడా వాళ్ళకు కొత్త ఏమీ కాదు. ఎప్పుడు కూడా అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని, చిన్న పిల్లల్ని కూడా తిట్టేటటువంటి ఒక బోకు సాంప్రదాయం అనేది వైఎస్ఆర్సీపీలోనే ఉంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది అనే విధంగా జనాలు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ రష్మి గౌతమ్ గారు దేని గురించి మాట్లాడారు అంటే రీసెంట్గా దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ గురించి నో స్టాక్ బోర్డ్స్ కనిపించడం, దాని తర్వాత ప్రజలందరూ కూడా ఇబ్బందుల పాలవ్వడం, దాని నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వినూత్నంగా ఆలోచిస్తున్నాం అనుకున్నారు, కానీ ఒక జంతువుని వాళ్ళు వాడుకుంటున్నారు అంటే చాలా ఘోరంగా హింసిస్తున్నారనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. నార్మల్గా ఎడ్ల బండి వెనకాల వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారంటే అక్కడి వరకు ఓకే, కానీ ఆ ఎడ్ల బండికి ఒక పెద్ద రిక్షా లాంటిది కట్టి దానిపైన ఒక ఆటో రిక్షాని ఎక్కించి దానిపైన మనుషులు నిల్చోబట్టి వాళ్ళు ప్లక్కార్డులు పట్టుకొని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. రష్మి గౌతమ్ ఏమంటుందంటే ఓకే ఎడ్ల బండి వరకు కూడా ఓకే, కానీ ఆ ఒక రిక్షా తగిలించడం ఏంటి, దానిపైన ఆటోని ఎక్కించి దానిపైన మనుషులు నిలబడడం ఏంటి, సో అది ఎంత బాధపడుతుందో దానికి 1000 రెట్లు మీకు కూడా అలాంటి బాధ కలిగితే అప్పుడు అర్థమవుతుంది అనే విధంగా టోటల్గా ఒక యానిమల్ బేసిస్గానే మాట్లాడింది. సో దానికి ప్రదీప్ చింత అనే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు రియాక్ట్ అయ్యారు. ఆయన పెట్టిన చిచ్చు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. ఇటు సినిమా రంగంలో అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా చిచ్చులు రేపుతోంది. అయితే రష్మి గౌతమ్ గురించి అంటే నీ పని నువ్వు చూసుకో, ఇదంతా కూడా నీకెందుకు, రాజకీయాల పరంగా ఎందుకు వస్తున్నావు, నాగబాబు షోలు అంటే జబర్దస్త్ షోకి జడ్జిగా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి ఆయన పార్టీ గురించి మాట్లాడుతున్నావు అని తీవ్ర స్థాయిలో మాట్లాడడం జరిగింది. సో దానికి ఒక రిప్లై ఇచ్చారు, నేను ఏ పార్టీ గురించి మాట్లాడట్లేదు, నేను జంతువుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈవెన్ ఏ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేసినా, ఏ విధంగా ఎవరైనా కూడా అనిమల్స్ని ఇబ్బంది పెట్టినా కూడా, ఈవెన్ అమ్మవారి టెంపుల్స్ దగ్గర జంతు బయలు ఇచ్చినా కూడా దాని గురించి నేను ప్రశ్నించాను, కావాలంటే నా సోషల్ మీడియా అకౌంట్ని చూసుకోండి అనే విధంగా రిప్లై ఇచ్చారు. ఇంకా అదే తడువు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ఇటు రష్మి గౌతమ్ మీద ఎంత ఘోరంగా విరుచుకుపడుతూ ఉన్నారంటే లకారం యూజ్ చేసి మరి ఎంతో గలీజ్గా మాట్లాడుతూ ఉన్నారు. అకారం అంటే అమ్మ దగ్గర నుంచి కూడా. సో ఇంకా ఇది ఇంకా ఎంత దిగజారిపోయి మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మనందరం కూడా లోకమంతా కూడా పుట్టుకు కారణమయ్యేటటువంటి ఆ ఒక స్థానాన్ని గురించి కూడా ఎంత దాని మాటల్లో కూడా చెప్పుకోలేమన్నమాట. చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది ఒక సాధారణ మనిషిగా. సో అలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. సో దానికి రష్మి గౌతమ్ గారు ఏమంటున్నారంటే దయచేసి ఆ వర్డ్స్ మార్చండి. అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారో మీ పుట్టుక కూడా అక్క నుంచే జరిగిందనే విషయాన్ని మీరు మర్చిపోకండి. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, నీకు ఒక అక్క ఉంటుంది, అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, వాళ్ళని కూడా ఇదే విధంగా మాట్లాడతావా అనే విధంగా రిప్లై ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా ఘోరంగా తిడుతూ ఉన్నారన్నమాట. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే అసలు మీరు మనుషులేనా, ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఆడవాళ్ళ పట్ల? సో రష్మి గౌతమ్ ఏమంటుంది, మీరు ఆడవాళ్ళ పట్ల ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా, మరి అదే ఆడవాళ్ళని మీరు కూడా అంత అంత ఘోరంగా కించపరుస్తూ మాట్లాడుతున్నారే, ఇది ఎక్కడి అంటే మీకు సబబే అనిపిస్తుందా అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం ప్రజలు మాత్రం ఈ యొక్క రష్మి గౌతమ్ గారికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్ చూసి విస్తరపోతూ ఉన్నారు, అంటే నివ్వెరపోతూ ఉన్నారు. ఏం మాట్లాడుకుని అర్థం కావట్లేదు. సో ఇలాంటి ఒక నీచమైనటువంటి సాంప్రదాయమైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సో అందరని కాదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, మీ వల్ల ఆ పార్టీకి ఉన్నటువంటి కొంచెం వాల్యూ కూడా పోతుందని వాళ్ళైతే అర్థం చేసుకోవట్లేదు. మరి ఇలా ఈ విధంగా మాట్లాడే వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.